జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్, వైఎస్ఆర్సీపీ జిల్లా మాజీ కార్యదర్శి కోడేబోయిన బాబీ, పిఎసిఎస్ మాజీ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా, గండి చిన్నారావు, బొడ్డు శ్రీధర్, నందమూరి గోపాలరావు, మోర్ల ఆంజనేయులు, మావులూరి యోహాను, గండి వెంకటేశ్వరరావు, నందమూరి చంద్రయ్య, మరియన్న, గోళ్ల శ్రీమన్నారాయణ, రాయి ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించి పూలమాలలో సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రిగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 108 లాంటి శాశ్వతమైనటువంటి పథకాలని పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి చెరగని ముద్ర వేసుకున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి ఈ రోజున మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అయితే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక పనులు ఈ రోజున పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడి అనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడమే దానికి నిదర్శనం తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.